తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్గా మెజార్టీగా సభ్యులు డిఈడి కలిగినటువంటి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులున్నను రాష్ట్రంలో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎల్ ప్రమోషన్ల విషయమై బీఈడికి ఇవ్వడం న్యాయమైనటువంటి కోణంలో ఆలోచించి ఒక తీర్మానం చేయడం నిజంగా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా గర్వపడుతున్నాను. న్యాయమైనటువంటి ఆ తీర్మానం పైన మనం ఒక లేఖను కూడా సిద్ధం చేశాం, ప్రభుత్వం ముందు ఉంచాం, గౌరవ ముఖ్యమంత్రికి అందజేశాం. కానీ అది సాధించుకోలేకపోయినాం. ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఏనాడైతే ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర ఉన్ననాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అర్హతలకు సంబంధించి మార్పులు ఏమీ లేవు. ఆనాడు 538/98 కానీ 2005లో వచ్చినటువంటి 95-96 జీవోలు కానీ నేడున్నటువంటి 2009లో వచ్చినటువంటి 11-12 జీవోలు కానీ అర్హతల విషయంలో మార్పేం లేదు. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చెప్తూ మస్ట్ పాసెస్ డిఈడి అని పేర్కోవడం జరిగింది. అయితే బీఈడి బిఏ కలిగినటువంటి వారికి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఇవ్వడం జరిగింది. కానీ 2024లో మాత్రమే తెలంగాణలో పొందలేకపోయినాం. ఆంధ్రాలో 2009 తర్వాత నూతనంగా ఆంధ్రప్రదేశ్ విడిపడ తదనంతరం 74వ జీవో 2017లో తీయడం జరిగింది. ఆ 74 జీవోలో కూడా చాలా క్లారిటీగా గతంలో ఉన్నటువంటి అర్హతలు అట్లాగే కొనసాగించారు. అయినా అక్కడ ప్రమోషన్స్ ఇస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా స్పష్టంగా పెట్టాం. అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్లో 45వ జీవో 2011లో తెలంగాణలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు తీయబడ్డటువంటి జీవోలో చాలా క్లారిటీగా ఉంది. బిఏ బీఈడి ఉన్నవారు కూడా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంకు అర్హత కలిగి ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి 10-11 జీవోలు 2009లో వచ్చినటువంటి జీవోలో మరి ఒక రకంగా ఉంటే 2011లో చాలా క్లారిటీగా సోషల్ వెల్ఫేర్ వారికి ఆ స్కూళ్ళల్లో మరి బీఈడి వారు కూడాను ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ప్రమోషన్ ఇస్తున్న సందర్భాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతూ, మిత్రులారా, నిజంగా మనం ఒక న్యాయమైన డిమాండ్ పైన ముఖ్యంగా చాలామంది డిఈడి ఉపాధ్యాయులు మరి వారికే ప్రమోషన్ రావాలని రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించినటువంటి మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ అయితేనేమి, శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, చాలామంది దానికోసం పోరాటం చేసినా కూడా గతంలో. కానీ మనం చర్చించిన తర్వాత నిజంగా ఇది న్యాయమైనటువంటి సమస్య, న్యాయమైనటువంటి కోణంలో ఇది పరిశీలించాలి. బిఏ బీఈడి వారికి ఖచ్చితంగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అనుమతి అవకాశం ఉండాలనేటువంటి ఒక రాష్ట్ర మన టీచర్స్ ఫెడరేషన్గా మన యొక్క డిమాండ్ను, మన యొక్క తీర్మానాలను పరిగణలోకి తీసుకొని ఏకగ్రీవంగా మన సంఘం ఒక తీర్మానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఉంచాం. అయినా ఇప్పుడు పొందలేకపోయినాం. ఖచ్చితంగా మన ప్రాతినిధ్యాలు కానీ మన పోరాటాలు కానీ కొనసాగుతుంటాయి. ఒక పక్క మరి గతంలో పండిత పీఈటీ అప్గ్రేడేషన్ చేస్తున్న సందర్భంలో వారికి న్యాయం చేస్తూనే మరొక పక్క 10,000 ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులను అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా 10,000 ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు వచ్చేందుకోసం మిగిలినటువంటి భాషా పండితుల అప్గ్రేడ్ అంతా పూర్తి కావాలి. ఆ రకంగా పూర్తయిన తర్వాత 11-12ను తిరిగి పునరుద్ధరిస్తూ భాషా పండితులకు కూడా ఎడ్జిటి నుంచి అర్హత గల అంటే అక్కడ బిఏ బీఈడి లోపల తెలుగు కానీ హిందీ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రమోషన్ వచ్చే రీతి లోపల. ఎందుకంటే ఒకసారి ఈ రాష్ట్రంలో పండితులందరూ కూడాను స్కూల్ అసిస్టెంట్గా అయిన తర్వాత ఆ స్కూల్ అసిస్టెంట్ మరి తెలుగు కానీ హిందీ కానీ కింది స్థాయి లోపల LP2 కానీ HP2 కానీ ఉండే అవకాశం లేదు కనుక ఖచ్చితంగా దాన్ని మాడిఫికేషన్ చేయాల్సిందే. ఉన్నటువంటి ఇంకా భాషా పండితులు ఎవరైతే మిగిలి ఉన్నారో ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వారందరికీ కూడాను అప్గ్రేడ్ కావాల్సిందే. ఆ తర్వాత జీవోలు సవరించుకొని ఎడ్జిటీలకు హిందీ పండితుగా మరి తెలుగు పండితులుగా అంటే సోషల్ తెలుగుగా, స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా, స్కూల్ అసిస్టెంట్ హిందీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఒక పక్క ఎడ్జిటీలకు న్యాయం చేయాల్సిందిగా, మరో పక్క మరి బీఈడి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ జీవో 45ను పరిశీలించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుతాం. అవసరం అనుకుంటే అందరం కలిసి ఈ న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతాం.
ఈసారి ప్రమోషన్ పొందలేకపోయినారు. మళ్ళీ వచ్చే ప్రమోషన్ సంబంధించి మన పోరాటాలు ముఖ్యంగా నా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ కార్యకర్తలు అటు డిఈడి వాళ్ళు కూడా ఈ సమస్య పట్ల స్పందించి ఏకగ్రీవంగా సంఘం ఒక తీర్మానం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మున్ముందు ఈ సమస్యను పరిష్కరించేందుకోసం కలిసికట్టుగా మనం అందరం ముందుకు పోదాం, సమైక్య ఉద్యమం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామనే రీతి లోపల మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.